మీకేమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్, యూరిన్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లము, డైజెస్ట్ ప్రాబ్లము, ఇంకా హెవీ బాడీ, బెల్లీ ఫ్యాట్, ఇవేమైనా సమస్యలు ఉన్నాయా? ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. అదేంటంటే చూస్తున్నారా, ఈ గ్లాస్లో ఉన్న డ్రింక్ అయితే అప్రిష్ ఫర్ టీ అన్నమాట. అప్రిష్ ఫర్ టీ న్యూట్రిషన్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇది సజెస్ట్ చేసినందుకు వాళ్ళు ఒక గ్లాస్ తాగమన్నారు. చూద్దాం తాగి. వాళ్ళైతే చెప్తున్నారు న్యూట్రిషన్ ఫర్ అప్రిష్ టీని తాగండి ప్రతిరోజు ఉదయం పూట అని చెప్పారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు అయితే 10-13 అంటున్నారు. అవేంటో చూద్దాం రండి. ప్రోగ్రామ్ ఇది అఫ్రెష్ పార్టీ మేడం. అవునా? ఏం లేదు మేడం, న్యూట్రిషన్ సెంటర్లో అఫ్రెష్ పార్టీ. ఈ అఫ్రెష్ అనేది మనకు ఒక 11 రకాలుగా ఉపయోగపడుతుంది. ఏమంటే మన డైజెషన్, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, మన జీర్ణశక్తిలో ఏమన్నా మనకి బ్యాక్టీరియాస్ ఉన్నా వాటి నుంచి మనకు యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది. మన ఒంట్లో కొలెస్ట్రాల్ ఉన్నా, మనకు వేడి ఉండి కొలెస్ట్రాల్ ఉన్నా ఇది అఫ్రెష్ యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది. మనకు అఫ్రెష్ అనేది ఇదొక టీ మాదిరి. మనం గ్రీన్ టీ ఎలా వేసుకుంటాం, లెమన్ టీ అని కాగబెట్టుకొని తాగుతాం కదా, సేమ్ అలానే. కాకపోతే అది మనం ఒక లెమన్ వేసుకుంటే ఒక బీపీకి మనం లోపల పొద్దున్నే హాట్ వాటర్ తాగితే అరుగుతుంది, లెమన్ వేసుకుంటే అని అంటాం. కానీ అది లెమన్ మాదిరి అని కాదు. ఇది ఏమంటే 9 రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. పొద్దున్నే తాగడం వల్ల, ఇది మనం తీసుకోవడం వల్ల పొద్దున మనలో చెడు కొలెస్ట్రాల్, మనకు తెలియని ఏమన్నా బ్యాటరీలు, చెడు కొలెస్ట్రాల్ ఉంటే యూరిన్ పోస్తుంటాం మంటగా ఉన్నప్పుడు. అట్లా ఉన్నప్పుడు మనం ఇది 2-3 సార్లు తీసుకోవడం వల్ల మంట అనేది తగ్గిపోతుంది. ఆకలి అనిపిస్తుంది, లోపల బద్ధకం, ఈ డల్గా ఉండడం అనేది లేకుండా యాక్టివ్నెస్ వస్తుంది. మన మైండ్కి యాక్టివ్నెస్ వస్తుంది. మనం తలను వస్తుంది, డల్లుగా ఉంది, మూడిగా ఉంది అన్నప్పుడు మనం ఈ అఫ్రెష్ని కలుపుకొని వేడిగా నీళ్ళు బాగా కాగబెట్టుకొని ఒక 1 స్పూన్ వేసుకున్నామంటే రిలాక్స్ వస్తుంది. మనిషికి చురుకుదనం అనేది వస్తుంది, కాన్సంట్రేషన్ అనేది వస్తుంది. చురుకుదనం అనేది మనకు బాడీ కూడా ఫ్రీగా అవుతుంది, మొబ్బుగా ఉండదు. దీని నుంచి ఇది తాగితేనే మనకి ఇన్ని ఉపయోగాలు. దీని నుంచి షేక్ ఉంటుంది. షేక్ అనేది మనకు 19 రకాలు ఉపయోగపడుతుంది. 19 రకాల కూరగాయలు, 19 రకాల పండ్లతో ఉంటుంది షేక్. మన బాడీకి B12, ఇప్పుడు కొంతమందికి బ్లడ్ ఉండదు. అమ్మ నీకు బ్లడ్ లేదు, B12 లేదు, తెల్ల రక్త కణాలు లేవు, ఎర్ర రక్త కణాలు లేవు, ఈ పర్సెంట్ తక్కువ ఉంది అని అంటుంటారు కదా. అట్లా లేకుండా మనకు ఆ షేక్ తీసుకోవడం వలన ఒక మంచి బ్రేక్ఫాస్ట్. అంటే మళ్ళీ షేక్ అంటే మనకు ఒక టిఫిన్ బదులు, ఇప్పుడు టిఫిన్ మనము పూరి తీసుకుంటాము, 2 పూరీలు ఒక కర్రీ తీసుకుంటాం, కడుపు నిండుతుంది మనకు. అది ఒక పూరి తీసుకుంటే కడుపు నిండదు. 2 పూరీలు తీసుకుంటే కదా. మనం ఒక పూరి తీసుకుంటే దాంట్లో ఎంత ఆయిల్ ఇస్తున్నాం, సుమారుగా ఆయిల్ ఇంత పోతుంది. దాని నుంచి మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పూరి దోశ తీసుకుంటాము, దోశ బియ్యం బదులు ఉంటుంది దోశ. ఓకేనండి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ టీ తాగడం. టీ ఇది బెనిఫిట్స్ ఓకే. నేను షేక్ చెప్తున్నా. షేక్ ఒక టిఫిన్, మంచి టిఫిన్, న్యూట్రిషన్ ఫుడ్ టిఫిన్. అదేమంటే దాంట్లో 19 రకాల పండ్లతో కూడిన రకాల విటమిన్స్ ఉంటాయి.